న్యూ ఇయర్ మూడ్ లో ప్రపంచ దేశాలు కొత్త ఏడాదికి స్వాగతం పలికిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్. దేశంలో అంబరాన్నంటిన న్యూ ఇయర్ జోష్. 2026కు వెల్కమ్ చెప్పిన తెలుగు రాష్ట్రాలు. ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్ లో కొత్త సంవత్సర వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఏపీ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. అనేక సంక్షేమ కార్యక్రమాలకు 2025 సంవత్సరం నాంది పలికిందన్న సీఎం. జనవరి 18న దావోస్ కు చంద్రబాబు, ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం పర్యటన. తెలంగాణ సచివాలయం దగ్గర నూతన సంవత్సర వేడుకలు. సచివాలయం దగ్గర ఫ్యామిలీతో కలిసి కేక్ కట్ చేసిన సజ్జనార్. తెలంగాణ పాలిటిక్స్ లో వాటర్ వార్. ఇవాళ కృష్ణా గోదావరి జలాలపై ఉత్తమ్ పీపీటీ ప్రెజెంటేషన్. పేదవారి సంక్షేమం కోసం కాంగ్రెస్ పనిచేస్తోందన్న మంత్రి పొంగులేటి. ఖమ్మం జిల్లా కల్లూరులో 15 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన. ములుగు జిల్లా తాడ్వాయిలో జంగిల్ సఫారీ రైడ్ ప్రారంభించిన మంత్రి సీతక్క. తెలంగాణ ప్రభుత్వం వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. ప్రతి ఒక్కరికి వైద్యం అందాలన్నదే సర్కార్ లక్ష్యమన్న మంత్రి జూపల్లి. తెలంగాణ ప్రభుత్వ నోటీసులపై స్పందించిన ఎల్ఎన్టీ సంస్థ. మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం. అసెంబ్లీ శీతాకాల సెషన్స్ ను ఎక్కువ రోజులు నడపాలి. గురుకులాలు, హాస్పిటల్స్ పరిస్థితి దారుణంగా ఉందన్న బీఆర్ఎస్ పార్టీ. ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్ లో కీలక అంశాలు. 2 రకాలుగా సినిమాలు కొనుగోలు చేసిన రవి. పోలవరం ప్రాజెక్టు పనులు 87% పూర్తి. 2027 నాటికి కంప్లీట్ అవుతుందన్న మంత్రి నిమ్మల. ఆలయాల్లో తప్పులు జరిగితే ఉపేక్షించేది లేదు. ఆలయాల పరిరక్షణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న ఆనం. ఏపీలో కొత్త జిల్లాల్లో పాలన మొదలు. అధికారుల నియామకాలు షురు. అనంతపురం జిల్లా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో విషాదం. హార్మోనీ సిటీ ఈవెంట్ లో విద్యుత్ షాక్ తో యువకుడు మృతి. కర్నూలు జిల్లా ఎమ్మిగడూరులో భారీ దోపిడీ. ఓ ఇంట్లో 25 తులాల బంగారం, నగదు ఎత్తుకెళ్లిన దుండగి. జనగామ జిల్లా చిన్నరామచెర్లలో విషాదం. జీవితంపై విరక్తి చెంది దంపతులు మృతి. 20,000 కోట్లతో 2 జాతీయ రహదారులకు కేంద్రం ఆమోదం. కడప, కర్నూలు మీదుగా చెన్నై వరకు నాసిక్, షోలాపూర్ కారిడార్ విస్తరణ. ఢిల్లీలో మనీ లాండరింగ్ కేసులో ఇంద్రజిత్ సింగ్ నివాసంలో ఈడీ సోదాలు. 48 కోట్ల 80 లక్షల రూపాయల విలువైన అక్రమాస్తులు స్వాధీనం. రాజస్థాన్ లో పేలుడు సామాగ్రి కలకలం. 150 కిలోల అమోనియం నైట్రేట్ సీజ్. 2 అరెస్ట్. పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ 91 డ్రోన్స్ తో దాడి చేసిందన్న రష్యా. ఆరోపణలను తిప్పికొట్టిన అధ్యక్షుడు జెలెన్స్కీ. జర్మనీలోని ఓ బ్యాంక్ లో భారీ దోపిడీ. 300 కోట్ల విలువైన నగలు, వస్తువులు అపహరించిన దుండగులు.